అత్తలందరూ కొడుకులకు పెళ్లి చేసిన వెంటనే నాకు తల్లిలా చూసుకునే కోడలు రావాలి అనేసి అయితే అనుకుంటారు. మరి వచ్చిన కోడల్ని కూతుర్లా చూసుకోవాలని ఎందుకు అనుకోరో నాకైతే తెలియదు. మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తల్లిలా చూసుకోవాలని, మరి వచ్చిన కోడలు కూడా అలానే అనుకుంటది. నాకు కూడా అమ్మలా చూసుకునే అత్తగారు దొరకాలని కోడలు కూడా అనుకుంటది కదా. మరి మీరు ఎందుకు అనుకోరు కోడల్ని కూతుర్లా? ఎక్స్పెక్ట్ మాత్రం చేస్తారు. ఫస్ట్ మీరు అనుకుంటేనే కదా తను అనుకుంటది నాకు కూడా తల్లిలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ మీరు కూతుర్లా ట్రీట్ చేస్తేనే తను కూడా ఒప్పుకుంటుంది నా తల్లిలాగే అని చెప్పి. అలా లేదు, వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు ఇంకా నా పెత్తనాలు. ఇంకా ఫస్ట్ అత్తలు కూడా ఒకప్పుడు ఇంటి కోడళ్ళని మర్చిపోతారు. మరి ఎందుకో మరి ఇన్నేళ్ళు అనుభవం నువ్వే ఒక అమ్మాయిని కూతుర్లో యాక్సెప్ట్ చేయకపోతే అల్లారు ముద్దుగా పెరిగిన ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చి నిన్ను అమ్మలా ఎలా అనుకుంటుంది? ఫస్ట్ నువ్వు చూస్తేనే కదా నిన్ను కూడా ఒక తల్లిలా భావిస్తుంది. తల్లి అంటే ఏంటి? కడుపులో పెట్టుకుని దాచుకునేది తల్లి, గారాబంగా చూసుకునేది తల్లి. అంతేగాని పెత్తనాలు చేసి నాకు తల్లిలా చూసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిన కోడల్ని ఒక కూతుర్లా ట్రీట్ చేసి గారాబంగా తను చేసిన తప్పుల్ని నీ కడుపులో పెట్టుకొని దాచుకుంటావో అప్పుడే నీకు తల్లి స్థానం ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వు వద్దనుకున్నా నీకు సేవలు చేస్తావు. ప్లీజ్ అందరూ కూడా అర్థం చేసుకోండి అత్త.